వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై దాడికి యత్నించారు దుండగులు. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నటువంటి రైలు పైన రాళ్ల దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ లో రాళ్లు విసిరారు గుర్తు తెలియని దుండగులు. కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ పైన అటాక్ జరిగింది. ఫిరోజాబాద్ లోని రసూల్పురా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహన్ భగవత్ కూర్చున్నటువంటి భోగి అద్దాలు కూడా ధ్వంసమైనట్లుగా సమాచారం. ఘటన సమయంలో రైల్లోనే ఉన్నారు ఉత్తరప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర చౌదరి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు. ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ ఘటనతో ఆర్పీఎఫ్ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన అటాక్ అనేది మాత్రం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేశంలోనే ప్రధాని అంత భద్రత, ప్రధాని తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత ప్రయాణిస్తున్నటువంటి రైలు పైన దాడి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. దేశంలో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వారి యొక్క దృష్టి విధానాల రూపకల్పనలో ఉండేటువంటి మొత్తం హేతుబద్ధత మొత్తం గమనించిన తర్వాత ఆయనకు ఉండేటువంటి సెక్యూరిటీ మీద చాలా హై లెవెల్లో ఉండేటువంటి అవకాశమే ఉంటుంది. కానీ ఆయన ప్రయాణిస్తున్నటువంటి రైలు పైన తాజాగా దాడి జరగడం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేటువంటి ఘటనగానే చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన దాడికి యత్నించినటువంటి ఘటన, ఆయన ప్రయాణిస్తున్నటువంటి రైలు పైన దాడి జరగడం మాత్రం కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ లో రాళ్లు విసిరినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో మోహన్ భగవత్ తో పాటుగా యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. అయితే ఫిరోజాబాద్ లోని రసూల్పూర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా ఆ కిటికీ అద్దాలు కూడా పగిలిపోవడంతో ఆర్పీఎఫ్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపైన విచారణను కూడా వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తంగా మారిపోయింది. ऐसा है कि स्वर्ण शताब्दी एक्सप्रेस लगभग 7:15 बजे के आसपास क्रॉस कर रही थी, जिसमें माननीय मोहन भागवत जी जा रहे थे और उसी में किसी ने एक पत्थर मारा है, जिसमें एसी फर्स्ट एसी की एक शीशा टूटी। एसपी ने अभी बताया है कि जो है इसकी जांच की जा रही है और किस लड़के ने या किस व्यक्ति ने इसमें पत्थर चलाया है उसकी पहचान की जा रही है और उम्मीद है कि शीघ्र को पकड़ा जाएगा। सर, क्या कोई घायल है इसमें? मोहन भागवत जी सफर कर रहे थे? नहीं, कोई घायल नहीं है। आउटर शीशा जितनी जानकारी हुई है अभी, आउटर एसी कोचेज में 2 शीशे होते हैं, तो आउटर शीशा क्रैक किया है और वो टूटा है। सर, ये वैसे तो पथराव होता रहता है, लेकिन आज कोई वीवीआईपी सफर कर रहा था, तो हम कंफर्मेशन चाहते हैं कि आपकी जानकारी है कि इसमें मोहन भागवत जी सफर कर रहे थे क्या? नहीं, ऐसा है कि जो जानकारी हुई है कि ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కి పడేటువంటి ఘటనగానే చెప్పుకోవాలి. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన తాజాగా దాడికి యత్నించడం మాత్రం కలకలం రేపుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. అయితే యూపీలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న ఏ క్లాస్ బోగి E1 ఏ క్లాస్ బోగిలో ఆయన కూర్చున్న సీటుకి అతి సమీపంలో రాళ్ల దాడి జరిగింది. అక్కడ ఉన్న రైలుకున్న అద్దాలతో సహా మొత్తం పగిలిపోయాయి. అయితే ఇక్కడ ఈ ప్రమాదంలో మోహన్ భగవత్ తో పాటు మిగిలిన ప్రయాణికులకు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ ప్రశాంతంగానే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రైల్వే అధికారులు వెల్లడించిన ప్రకారం చూస్తే నేరుగా ఏదైతే శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫిరోజాబాద్ రసూల్పూర్ దక్షిణ పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతం కూడా వెళ్తున్న ఈ ట్రైన్ ను ఒక్కసారి దగ్గరగా ఏవైతే మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైల్వే పోయి దగ్గరగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ సీటుకు ఏదైతే తాను ఆర్ఎస్ఎస్ చీఫ్ కూర్చున్న సీటుకి అతి సమీపంలోనే
ఈ కిటికీల అద్దాలు పగడం నేరుగా ఆయన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు వస్తాయి. అంతేకాకుండా అదే బోగిలో యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర చౌదరి కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రైల్వే ప్రొటెక్షన్ అధికారులు విచారణ చేస్తున్నారు. రైల్లో ఏవైతే అదే బోగిలో కూర్చున్న ఏ ప్రయాణికులు కూడా ఎలాంటి గాయాలు తగలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత అత్యంత పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలు పైన దాడి ఎలా జరిగింది, దీని వెనుక దుండగులు ఎవరైనా ఉన్నారా, మరో శత్రు కోణంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ కి అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. పోలీసులే కాకుండా స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు కూడా ఆయన చుట్టూ మోహరించి ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయనకి ఎలాంటి దాడి, ఆయన పైన ఎలాంటి దాడి జరగలేదు. ఆయన కేవలం ఆయన కూర్చున్న సీటుకి అతి సమీపంలోనే ఆ అద్దాలు పగలడం, కిరణ్, దీన్ని బట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం, ఆయన వెళ్తున్నటువంటి షెడ్యూల్, ఆయన ప్రయాణిస్తున్నటువంటి భోగి మొత్తం కూడా తెలుసుకొని ప్రీ ప్లాన్ గా జరిగినటువంటి దాడి యత్నం అనుకోవచ్చా? ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ కి అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. ఆయనకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఒక చోట లీక్ అయినాయి కాబట్టి నేరుగా ఆయన కూర్చున్న భోగి పైనే దాడి జరిగింది, రాళ్ల దాడి జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక విఐపి ప్రయాణిస్తున్న విమానం కానీ, ఒక విఐపి ప్రయాణిస్తున్న ట్రైన్ కానీ, లేదా సాధారణ జర్నీ కానీ అవి ఎక్కడ కూడా లీక్ కావు జనరల్ గా. ఎందుకంటే ఆ సమాచారాన్ని కూడా బయటికి పొక్కే అవకాశాలు దాదాపు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలు పైన నేరుగా దాడి జరగడం అంటే ఇక్కడ అందుకు సంబంధించిన వివరాలు కూడా లీక్ అయిన పరిస్థితి ఉంది. ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ఎక్కడ దిగుతారనే అంశాలు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. అయితే ఈ దాడి జరిగిన మరుక్షణం ఆయనకి ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రమాదం జరగలేదు. భోగికున్న అద్దాలు మొత్తం పగిలిపోయిన పరిస్థితి, ప్రయాణికులు ఎవరికి కూడా దెబ్బలు తగలేదు. అయితే రైల్వే అధికారులు కూడా గాలి పీల్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్కసారి మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు. ఆగ్రా జోన్ ఏడీజీ ఎస్కే భగవత్ కూడా నేరుగా ఫిరోజాబాద్ ఏఎస్పీ స్పాట్ కి వెళ్లారు. రైల్వే స్టేషన్ లో జరిగిన స్పాట్ కి వెళ్లారు. రైలును మొత్తం నిలిపేశారు. రైల్లో తనిఖీలు కూడా కొనసాగించారు. ఎక్కడెక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న కోణంలోనే ఆ రైలు ఆపారు. రైలు ఆపిన తర్వాత ఆయన వేరే అత్యంత సురక్షితంగా ఆయన ఢిల్లీకి కూడా పంపారు. అయితే ఈ అనుమానితుల్ని ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే నిందితులు కూడా త్వరలో పట్టుకుంటామంటూ పోలీసులు ప్రకటించిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన పర్యటిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో 7:15 ఫిరోజాబాద్ రసూల్పూర్ దక్షిణ పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతం కూడా రైలు వెళ్తుంది. ఏకక్రమంలోనే రైలు పైన భారీ స్థాయిలో దుండగులు రాళ్లు విసిరాలు ఏకంగా మోహన్ భగత్ కూర్చున్నారు. కిరణ్, పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ ఒక్కరిని మాత్రమే తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలు ఏమైనా వెల్లడించారా? ఇక్కడ ప్రధానంగా మనకు ఆర్పిఎఫ్ పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఒక అనుమానితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజీలు మొత్తం పరిశీలిస్తున్నారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ ఆర్పిఎఫ్ పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే ఏఎస్పీ ఆదిత్య లాంగి నేరుగా ప్రకటించారు. సీసీ ఫుటేజీ వివరాలు మొత్తం అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. అనుమతుల ద్వారా విచారణ కొనసాగిస్తున్నాం. అతి తొందరలోనే ఏవైతే రైలు పైన దాడి చేసిన నిందితులు పట్టుకుంటాం. ఏ కారణాలతో దాడి చేశారు, దీని వెనక ఎవరున్నారు, ఏవైనా విదేశీల హస్తం ఉందా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అత్యంత బలమైన వ్యక్తి. ఎందుకంటే బీజేపీ పార్టీ కంటే ఆర్ఎస్ఎస్ అత్యంత బలమైంది. ఆర్ఎస్ఎస్ ఇచ్చే సలహాలు సూచనలే బీజేపీ అధిష్టానం పాటిస్తుందని దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఇలాంటి నేపథ్యంలో ఒక బలమైన నేత పైన నేరుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ పైన దాడి చేసే ప్రయత్నం చేయడం, దీని వెనుక విదేశీ కుట్ర ఉందా లేక స్వదేశీయులు ఎవరైనా దాడి చేశారా, ఏ కోణంలో దాడి చేశారు, ఎందుకు దాడి చేశారనే అంశాలు నేడు కానీ రేపు కానీ పోలీసులు స్పష్టంగా ప్రకటించే అవకాశమే. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కానీ లేదా రేపు కానీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడే అవకాశం ఆర్ఎస్ఎస్ చీఫ్
మోహన్ భగత్ ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు, ప్రస్తుతానికి ఆయన సేఫ్ గా ఉన్నారంటూ మనకు సమాచారం ఇచ్చారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. దేశంలో అత్యంత కీలకమైనటువంటి నేత, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేశంలో ప్రధానమంత్రి తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి నేతగా ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పైన తాజాగా దాడికి యత్నించడం మాత్రం కలకలం రేపుతుంది. ఆయన ప్రయాణిస్తున్నటువంటి రైలు పైన దాడి జరగడం, సో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్లుగా తెలుస్తుంది. కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్నటువంటి స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ పైన అటాక్ జరిగింది. ఆ ఎక్స్ప్రెస్ లోనే ఫిరోజాబాద్ లోని రసూల్పుర రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన. సో ట్రైన్ లోనే మోహన్ భగవత్ ఉన్నారు, యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. రైలు బోగి అద్దాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. వెంటనే ట్రైన్ ని కూడా తుంగ్లా జంక్షన్ వద్ద ఆపేశారు రైల్వే పోలీసులు. ట్రైన్ మొత్తాన్ని కూడా తనిఖీలు చేపట్టారు. అనుమానితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నారు, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఆయన ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ లో ఏ బోగిలో కూర్చున్నారు, ఆయనతో పాటుగా ఎంతమంది వెళ్తున్నారు వెళ్ళబోతున్నారు అనేటువంటి పక్కా సమాచారంతోనే ఈ దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. ప్రీ ప్లాన్ లేనిది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పైన ఇలాంటి దాడికి యత్నించేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. మరి చూడాలి, ఈ ఘటన నేపథ్యంలో మోహన్ భగవత్ సెక్యూరిటీని మరింత టైట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఆయన సురక్షితంగా బయటపడ్డ మాత్రం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వెంటనే ఆయన కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఈ ఘటన పైన రైల్వే పోలీసులతో పాటుగా యూపీ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.